హిందూ చైతన్య వేదిక శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నిర్వహించే భారీ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని దేశమంతటా ఘనంగా జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జూన్ 28వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెనాలి మార్కెట్ యార్డ్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ శోభయాత్ర బైక్ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న హిందూ యువత, మహిళలు, పెద్దలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్, బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్, ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సురేష్ కుమార్ రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి అధ్యక్షులు మైల హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరావు, మహిళా ప్రముఖ కారంపూడి రామాదేవి, శారదా, జిల్లా అధ్యక్షులు జ్వాల నరసింహ, జనసేన పట్టణ అధ్యక్షులు హరిదాస్ గౌరీశంకర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా సంయోజక రామంజనేయులు, హిందూ నాయకులు ఏపూరి హరిప్రసాద్, హనుమత్ ప్రసాద్, పొత్తూరి నాగేంద్ర, ఎర్రంశెట్టి హనుమంతరావు, బీజేపీ నాయకులు కె వాసుదేవ నాయుడు, మండ్రు మురళి, యశ్వంత్, ఏ దీపు తదితరులు పాల్గొన్నారు. ఈ సనాతన సాంప్రదాయం కొన్ని వందల వేల సంవత్సరాలు బానిసగా ఉండడం వల్ల కానీ రాజకీయంగా వచ్చిన స్వాతంత్ర్యం వల్ల ఈ సనాతన ధర్మానికి ఉపయోగం లేకపోవడం కాకుండా ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధర్మ రక్షణకి పూనుకోవాల్సింది ఈ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రజలే, హిందువులే. ఇది ప్రతి ఒక్కరూ మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయినాక అన్నం తినాలి అంటే చెయ్యి నూనె దాకా రావాలి. ఆ మాత్రం ప్రయత్నం చేయకపోతే మన ఆకలి తీరదు. అలానే మనం ఏదైతే గుండెలో ఒక ఆశయాన్ని పెట్టుకున్నామో దానికి కొంచెం కష్టపడాలి, కొద్దిగా కష్టపడాలి. స్వామీజీకి స్వాగతం. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సైనికులు అవ్వాలి. అందరికీ తెలుసు ఆర్టికల్ 370. సో ఏదైనా సరే ఒక బెనిఫిట్ సమాజంలో ఒక వర్గము, ఒక సామాజిక సమాజం పొందుతుందంటే అది ఇక్కడ సనాతన ధర్మం ఉండడం వల్లే. మన ఆచార వ్యవహారాలు, మన కుటుంబ గౌరవం, మన కుల గౌరవం మనం కాపాడుకుంటున్నామంటే సనాతన ధర్మం నుంచి మనం కృతజ్ఞతగా ఉండాలి సనాతన ధర్మానికి. అట్లానే ఇట్ ద సేమ్ టైం కుల దురహంకారము ప్రతి కులం వాళ్ళు వదులుకోవాలి. కుల దురహంకారం అనేది మనకి ఫస్ట్ గొడ్డలి పెట్టు. కుల దురహంకారాన్ని వదులుదాము, కుల గౌరవాన్ని నిలుపుకుందాము, అందరం హిందువులుగా ఏకమవుదాము. ఆ సంకల్పాన్ని మన స్వామీజీ భగవంతుడి ఆశీస్సులతో మనం 28 జరగబోయే ఈ హిందూ చైతన్య వేదికని విజయవంతం చేద్దాము. భారత్ మాతాకి జాగ్రత్తలు తీసుకుంటానికి అవేర్నెస్ క్యాంపే ఈ శివాజీ ర్యాలీ. ఛత్రపతి శివాజీ ఎట్లాగైతే హిందూ ధర్మాన్ని రక్షించడానికి భారతదేశం నుంచి ఈ పురుషుల్ని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేశాడో, ఆకుపచ్చ జెండాలన్నింటి మన కోటల వేసి తీసి కాషాయ జెండా నమ్మకలాడించాడో, అదేవిధంగా హిందువులందరూ కూడా జాగ్రత్త పడి ఇప్పుడు మన సంఖ్యను పెంచుకోవడం ఒకటి, రెండోది ఉన్న సంఖ్య యూనిటీ అవడం, కలిసికట్టుగా ఉండడం. మనం కలిసికట్టుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వడకాల్సిందే, తోక మడవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఎవడైతే బయట నుంచి వచ్చి కూడా మొగలాయలో స్కూల్లో ఇంకోడో మన దేశంలో చేసేవాడు ప్రతి ఒక్కడు పీకు వాడే. గుర్తుపెట్టుకోండి. వాడు మంది సంఖ్య చూపించుకున్నాడు. మనం 10 మంది ఉంటే 10 మంది అక్కడ ఉంటాం. వాడు 10 మంది ఒకే చోట ఉంటాడు. ఎందుకనే అడిగింది పీకు వాడు భయంతో వాళ్ళందరూ కలిసిపోతారు. ఒకసారి కేకలేస్తాం, అరుస్తారు. దాంతో ఏమవుతుంది, వాడు శక్తిగా అనిపిస్తుంది మనకి. కానీ మనకు భయం లేదు కాబట్టి ఇప్పుడు మహిళల పైన జరిగే ఈ అరాచకాన్ని అరికట్టాలని చెప్పి నేను గట్టిగా ఖండిస్తున్నాను. అదే కాక ఇప్పుడు పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లలను కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఇప్పుడు చిన్న పాపని 12 సంవత్సరాల పాపని రేప్ చేసి చాలా క్రూరంగా హింసించి పైనుంచి కింద పడేసి అమ్మాయిని చంపేశారు. అలాంటి ఒకటి కాదు, 2 కాదు, కోకలలు జరుగుతున్నాయి ఈ సమాజంలో. ఎవరు అరికట్టే వాళ్ళు అనేది ముందుకు రావట్లేదు. ఈ సమాజాన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు. కాకపోతే మన స్త్రీలు, మన తల్లులు అందరూ ముందుకొచ్చి ఈ సమాజాన్ని మన బిడ్డలకి మనం నేర్పించుకోవాలి. ఈ సమాజంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా ముందుగా తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మనము స్కూల్కి పంపిస్తున్నాము, అక్కడ కూడా
వాళ్ళకొక క్లాసు అవన్నీ అడిగి అలా చేసే వాళ్ళని ఎవరన్నా ఉంటే తల్లికి చెప్తే ఆ సమాజంలో ఆ బిడ్డని బాధించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని శిక్షించాలి. ఈ సమాజం ఘోరంగా శిక్షించాలి. ఒక్కసారి అలాంటి దుర్మార్గుల్ని గట్టిగా శిక్షిస్తే, చంపేస్తే క్షణాల్లో చంపేయాలి. అలాంటి సమాజం రావాలి.